ఆఫీస్ పోకుండానే పని చేయకుండానే శాలరీ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్లోనే తెలంగాణలో 20,000 మంది ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల్లో 20,000 బోగస్ ఉద్యోగాలు ఉన్నట్టు విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడింది. ముఖ్యంగా హెచ్ఎండిఏ కార్పొరేషన్లు యూనివర్సిటీలలో అధికంగా నిధులు గోల్మాల్ జరిగినట్టు, ఏ పని చేయకుండా 5 ఏళ్లుగా జీతాలు తీసుకుంటూ ప్రతి నెల ఖజానాకు 250 కోట్ల లూటీ జరుగుతుందని గుర్తించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మరింత పకడ్బందీగా విచారణ కొనసాగుతుంది. విజిలెన్స్ టీంలు తెలంగాణలో ఉన్న ప్రతి ఆఫీస్కు వెళ్లి అక్కడున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, పార్ట్ టైం ఎంప్లాయీస్ వివరాలు తెలుసుకుంటూ ప్రభుత్వానికి నివేదిక ఇస్తూ బినామీ ఎంప్లాయీస్ డేటా బహిర్గతం చేస్తున్నారు. 20,000 మంది బినామీ ఎంప్లాయీస్ గత 5 ఏళ్లుగా 10,000 కోట్ల ప్రభుత్వ ఖజానా లూటీ చేసినట్టు ఒక సీనియర్ ఐపీఎస్ అభిప్రాయపడ్డారు. ఈ స్కామ్ కు సంబంధించిన సూత్రధారులను, పాత్రధారులను గుర్తించడం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. చివరిగా బినామీ ఎంప్లాయీస్ వెనుక రాజకీయ నాయకులు ఉన్నారా లేదా ప్రభుత్వ అధికారులు ఉన్నారా కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు.